అబ్రహాముకి భయంకరమైన పరీక్ష వచ్చింది. నీకు ఒక్కగాని కుమారుడైన ఆ ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి అర్పించాలి. ఎన్ని రోజులు ప్రయాణం కలిగిన ప్రదేశానికి? మోరియా పర్వతం పైకి. అబ్రహాము భార్యకి చెప్పలేదు, శారమ్మకు చెప్పలేదు. పని వాళ్ళని పిలిచాడు. పని వాళ్ళతో ఏమన్నాడంటే, రే బాబు, మనము ఊరు వెళ్తున్నాము, గాడిదలు సిద్ధపరచండి, పుల్లల కట్లు, అక్కడ బలి అర్పించాలి అని చెప్పి అన్ని సిద్ధపరుచుకున్నారు. సహజంగా అబ్రహాము ఎక్కడ బలి అర్పించాలన్నా అక్కడికి వెళ్ళి ఏదో ఒక గొర్రెనో, ఒక మేకపిల్లనో, ఒక పొట్టేలనో తీసుకుని కూడా తీసుకెళ్తారు. మన పని వారిని ఇక్కడే ఉండండి, మేము మరలా తిరిగి వస్తామని చెప్పి. ఇప్పుడు ఆ కట్టెల మోపును, ఇస్సాకును అబ్రహాము కొండ ఆ పర్వతం ఎక్కుతున్నారు. దారిలో ఇస్సాకుకు డౌట్ వచ్చింది. నాయనా, మనం ఎప్పుడు వెళ్ళినా సరే మనతో గొర్రె పిల్ల ఒకటి ఉంటుందిగా, మరి గొర్రె పిల్ల ఏది అని అన్నాడు. దేవుడే చూచుకుంటాడు పదయ్యా అంటే మౌనంగా వచ్చాడు. ఇప్పుడు బలిపీఠం ఒకటి పేర్చాలి, బలి పశువుని అంటించాలంటే రాళ్ళు పేర్చాలి. ఆ రాళ్ళు పేర్చడానికి అబ్రహాముతో పాటు ఇస్సాకు కూడా సాయం చేస్తున్నాడు. ఓ తాడు పట్టుకుని, నానా కుమారుడా ఇస్సాకా ఇట్రా అని అంటే, చెప్పిన ఆయన అని దగ్గరకు వస్తే, నీ చేతులు అలా పెట్టుకో, ఇలా 2 చేతులు పెట్టుకున్నాడు ఇస్సాకు. తాడు పట్టుకుని కొడుకు కడుతున్నాడు. చెప్పండి, ఇటువంటి గతి ఏ తండ్రికి వస్తుంది చెప్పండి? ఈ కాలంలో చిన్న పరిస్థితి వస్తేనే, తన బిడ్డలకి ఏదన్నా ఇబ్బంది వస్తే తల్లిదండ్రులు దేవుని దూషించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు అబ్రహాము. ఏంటి ప్రభువా, ఇది నీకు న్యాయమేనా? ఇది నీకు ధర్మమేనా? 25 సంవత్సరాల తర్వాత నాకు గర్భం ఇచ్చేవే, ఇదిగో ఆకాశ నక్షత్రం వల్లే, ఇసుక రేణువుల వల్లే నీ సంతానం అభివృద్ధి చేస్తానని చెప్పావే, అలాంటిది మాట ఇచ్చేవు కదా. ఇప్పుడు ఒక్కగాని ఒక కుమారుడు నువ్వు బలి తీసేసుకుంటే నా పరిస్థితి ఏంటి? మాట ఇచ్చిన వాడు మాట తప్పుతావా? ఏ ప్రశ్న లేదు, ఏ జవాబు లేదు, ఏ క్వశ్చన్ లేదు, ఏ ప్రార్థన లేదు. దేవుడు చెప్పాడు, చెయ్యాలంతే. ఇప్పుడు పిల్లవాడిని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు తానే ఒక బలి అవుతున్నానని తెలుసా తెలీదా? బలిపీఠం మీద పడుకోబెట్టినప్పటికీ మొత్తానికి నా తండ్రి నన్ను బలి ఇవ్వడానికి సిద్ధపరిచాడే అని చెప్పి ఇస్సాకు కూడా పారిపోలేదు. ఏం సమర్పణ అంది అది? బాబా, ఏం సమర్పణ! ఎక్కటి చెప్పట్లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బా, ఏం సమర్పణ! చావు ఎదురుగా కనబడుతుందే. తండ్రి కత్తి పట్టుకున్నాడు.